వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. 2000 అంటే 24లో ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పుడు అప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. ఇది ఈవీఎంల మహిమ. ఈవీఎంల మహిమ వలన ఇలాగ ఓట్లన్నీ కూడా వాళ్ళకొచ్చినది. ఏదో మాయ జరిగింది. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చామంటే ఈవీఎంల యొక్క మాయ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. ఎందుకంటే నేను 2,75,000 కోట్లు నేను ప్రజలకి అందరికి కూడా డైరెక్ట్ అమౌంట్ ఇచ్చాను, డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంత అమౌంట్ ఇచ్చినా నాకు ఓట్లేయకుండా మిగతా వాళ్ళకి అది ఎలాగ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, ఆ ప్రేమ ఏమైందో అని చెప్పేసి ఆయన బాధపడ్డారండి. కానీ ఆయన్ని మిస్లీడ్ చేసిన వాళ్ళ వ్యక్తి ఆఫీసర్లు ఈయన మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు వేయించారండి. అలాగే ప్రైవేటు అంటే ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క పాస్బుక్ల మీద కానీ, పొలాల పాస్బుక్లు కానీ వీటన్నిటి కూడా వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో, అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఫోటో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏమని చెప్పి ఎవరో ఆఫీసర్ సలహా ఇచ్చాడు. ఇలాగ సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేయించారు. ఈ యొక్క సచివాలయాల మీద అక్కడ కూడా ఈ పార్టీ రంగులు, ప్రజల్లో 151 సీట్లు వచ్చి మంచి ప్రజాదరణ పొందినటువంటి పార్టీకి ఇటువంటి తప్పుడు సలహాలు ఇచ్చి ఎవరో ఆఫీసరు అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు ఆయన దృష్టిలో ఉండాలి, ఆయన మంచి పోస్ట్ రావాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తే చాలా మంచిదన్నమాట. ఇది ఒక ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ ఉన్నారండి. ఆయన టీచర్లను కానీ ఎంత ఇబ్బంది పెట్టేశాడంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని, అలాగే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ రకరకాల సమస్యలు, ఆయన వింత ప్రవర్తనతో మొత్తం విసిగెత్తిపోయారండి. ఇది మొత్తం టీచర్లు అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపించేద్దాం అన్న ఒక కసితో వాళ్ళు ఓట్లు వేశారని వాళ్ళు. అదే కుట్ర, అదే రకం కుట్ర. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ మీద ఎంత టీచర్లు అందరూ కూడా ఎంత బాధపడేవారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ రకరకాలు అంటే బోధనేతర, అంటే వాళ్ళు టీచర్లు ఉన్నది దేనికి, పిల్లలకు పాఠాలు చెప్పి బాగా చదివించి మంచి మార్కులు వచ్చేలాగా చేయాలి. అలా కాకుండా రకరకాల వాళ్ళు పనులు అప్పచెప్పారండి. ఈ ప్రవీణ్ ప్రకాష్ అతను ఒక దగ్గరికి ఇన్స్పెక్షన్కి వెళ్ళి నేను చూశాను అనమాట. నాకు చాలా బాధ కలిగింది. అది ఏదో డస్క్ మీద మట్టి ఉంది. ఒక 1 వీక్ తర్వాత ఏదో స్కూల్ తెరిచారనుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మట్టి ఉందనుకోండి. ఆయన ఏమంటే ఇక్కడ మట్టి ఉంది, క్లీన్ చేయించండి అంటే సరిపోతుంది. అలా కాకుండా ఆయన చిన్న పిల్లాడిలాగా 2 చేతులు ఆ మట్టి మీద బెంచ్ మీద రాసి ఇలా చూపించాడండి. ఇలా అందరూ చూపిస్తున్నాడు అనమాట. ఇది వీడియోలు అందరికీ. ఇగో మట్టి ఉంది, బెంచ్ల మీద మట్టి ఉందని చెప్పేసి. ఇలాగా ఆయన వింత ప్రవర్తనతో చేసింది ప్రవీణ్ ప్రకాష్ గారికి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ అండి. ఆయన దించే వరకు ఈ టీచర్లు నిద్రపోలేదు. మరి అటువంటి కుట్రే మళ్ళీ ఏమైనా జరుగుతుందా ఏంటి? బాత్రూంలో ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు బాత్రూమ్ క్లీనింగ్ ఉందా లేదా చూడడం, తర్వాత ఫోటోలు అప్లోడ్ చేయమంటాం, ఇవన్నీ కూడా రకరకాల అంటే టీచింగ్ కాకుండా వేరే వర్కుల్ని టీచర్లకు అప్పచెప్తున్నారండి. ఇది ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ చేయడం, ఇవి ఇప్పుడు ఎందుకంటే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, ఎవరన్నా తప్పుడు సమాచారం ఇస్తున్నారా, ఒక సింపుల్గా ఉన్నటువంటి దాన్ని అంటే ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారండి. ఎవరో ఒక కలెక్టర్ గారు ఎక్కడో చెప్పితే అది బాగా జరిగిందని. యాక్చువల్గా ఏంటంటే టీచర్లు ఒక్క మాట, మీరందరూ చక్కగా తలదూకుని నీట్గా రండి, మంచి డ్రెస్తో మంచి చక్కగా తలదూకుని నెయిల్స్ కట్ చేసుకుని నీట్గా రండి అని ఒక మాట చెప్తే టీచర్లు చెప్పింది వాళ్ళకి వేదము. ఎవరైతే పాఠాలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా తప్పకుండా వింటారండి. టీచర్లు అంటే ఎంతో గౌరవభావంతో వింటారు పిల్లలందరూ కూడా, ఎందుకంటే పాఠాలు చెప్తున్నారు కాబట్టి. అలా కాకుండా ఎవరో కలెక్టర్ గారు చెప్పిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి నచ్చి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అలాగే గవర్నమెంట్ అన్ని స్కూల్స్లోనూ ముస్తాబు అనే కార్యక్రమం పెట్టారండి. అది ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో ఒక మూల ఒక అద్దం, దువ్వెన, ఒక టవల్ ఒకటి, సోప్ ఒకటి, ఇవన్నీ పెట్టి ఎవరైతే నీట్గా రాలేదో వాళ్ళు వచ్చి శుభ్రంగా దువ్వుకోవటం, తర్వాత ఏంటంటే కాళ్ళు చేతులు బ్రష్ చేసుకోకపోతే బ్రష్ చేసుకోవడం, ఇలాగా
ఏదో లేదా పౌడర్ రాసుకుపోయి ఇవన్నీ అసలు ఎవరు చేయాలి ఇదంతా? అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు? అమ్మా నాన్నలక్కర్లేదండి. వీళ్ళు టీచర్లు ఒక్క మాట చెప్తే, బాబు నీట్‌గా రావాలి అని చెప్పేసి ఎవరైతే బాగా నీట్‌గా వచ్చారో వాళ్ళని ప్రోత్సహించారనుకోండి ఇది. మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా ఒకసారి చెప్తే, టీచర్లు ఒక్క మాట చెప్తే చాలు. నీట్‌గా హెడ్ మాస్టర్ గారు చెప్తే చాలండి. ఇప్పుడు ఈ ముస్తాబులో ఏంటి ఇన్ఫర్మేషన్ ఎంతమంది తలదూకునొచ్చారు, ఎంతమంది గోళ్ళు పెంచుకున్నారు, లేదా అయన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళంతా ఒక ఫిలప్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయాలట అది. టీచర్లకి ఎంత కష్టంగా ఉంటదండి అది. పాఠాలు చెప్పాలి, లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి. సరిగ్గా చదవనోడుంటాడు, చదివేవాడుంటాడు. వాడు సరిగ్గా మళ్ళీ ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకోవాలి. ఇంత పనులుంటే టీచర్లకి అప్‌లోడ్ చేయడం అనేది చాలా తలనొప్పడిది. దీనికి తోడు ఎస్సీఆర్‌టీ వాళ్ళు ఏం చేస్తారంటే 10థ్ క్లాస్‌లోకి వచ్చిన వాళ్ళకి ఈ 100 రోజుల ప్రోగ్రామ్ అని పెడుతుంటారు ప్రతి సంవత్సరం. ఈ 100 రోజుల ప్రోగ్రామ్‌లో పేపర్‌లు బాగా చదివించి, రాయించేసి, ఆ మార్కులు దిద్దేసి అప్‌లోడ్ చేయమంటున్నారండి. 10థ్ క్లాస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో. అలా చేస్తే ఒక క్లాస్‌కి 10 మంది, 20 మంది ఉంటే పర్వాలేదు. ఒక 70, 80 మంది ఉంటే 80 పేపర్‌లు దిద్ది 80 మంది యొక్క మార్కుల్ని అప్‌లోడ్ చేయడం అంటే ఎంత కష్టం చూడండి ఇది. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే మన విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందండి ఇది. ఎవరో అధికారి, ఆ ఆఫీసర్ ఎవరో కానీ ఏదో విజయరామరాజు గారు చెప్తున్నారండి. చాలా మొత్తం టీచర్లందరూ కూడా ఆయన మీద కోపంగా ఉన్నారు. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను అసలు. ఇదంతా కూడా చూసుకోండి సార్ ఒకసారి లోకేష్ గారు. మరి మీరు ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టుండొచ్చు. కానీ ఇటువంటివి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు ఒకవేళ లేట్ అయిందనుకోండి ఇది. లేట్ అయితే హెడ్ మాస్టర్‌కి, ఆ డీఓకి, ఆర్‌జేడీ గారికి వీళ్ళందరూ కూడా షోకాజ్ నోటీసులు లేకపోతే ఎక్స్‌ప్లనేషన్‌లు ఇమ్మంటాం. ఎందుకు అప్‌లోడ్ చేయలేదంటాం. ఇదంతా చెకింగ్ చేయడం. ఇవన్నీ కూడా టీచర్లు ఎప్పుడు కూడా వాళ్ళు టీచింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలండి వాళ్ళు. అంతేగాని ఇలాంటి పనులు, ఇటువంటి పనులు కూడా చేయడానికి వాళ్ళకు ఒక మాట మీరు చెప్పొచ్చు. ఏమని? మీరు చెప్పండి, మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశ్యం ఏంటి? వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా మంచిదని చెప్పి. అలాగే నో బ్యాగ్ డే అని చెప్పేసి నెలకొకసారి ఉందండి అది. ఆ నో బ్యాగ్ డే సందర్భంగా ఆ విద్యార్థుల దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అందరూ కూడా వ్యక్తిగతంగా నీట్‌గా ఉండాలని చెప్పడం, పరిసరాలు నీట్‌గా ఉంచుకోవాలని చెప్పడం, ఏదన్నా మంచి అవగాహన కార్యక్రమం పెట్టడం ఇలా జరుగుతుంది. అది కూడా చాలా మంచిదే. కానీ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేయండి. అన్నీ ఎక్కడ పెడతారు ఇవన్నీ? ఎవరు వెరిఫై చేస్తారు? కాకపోతే వాళ్ళని ఓరల్‌గా చెప్తే డెఫినిట్‌గా వాళ్ళలో మార్పు ఉంటదండి. అందరూ కాకపోయినా ఒకళ్ళిద్దరు ఎవరు చేయకపోవచ్చు కానీ 95% టీచర్లు ఈ ప్రొఫెషన్‌కొచ్చిందే సేవ చేయడానికి. వాళ్ళు డబ్బుల గురించి కాదండి. ఎంతో ఇష్టపడి ప్రజలకి పాఠాలు చెప్పాలి. చక్కటి పేరు తెచ్చుకోవాలి. నేనొక టీచర్‌ని. నేను అందరి టీచర్ల కంటే, నాకు అన్ని ప్రొఫెషన్స్ కంటే నేను బాగా మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఉత్సాహంతో ఎన్ని అవకాశాలొచ్చినా టీచర్ పోస్ట్‌కొచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళని ఇలాగా వేరే కార్యక్రమాలకి, అంటే బోధనేతర, అంటే టీచింగ్ కాకుండా వేరే కార్యక్రమం పంపించడం చాలా అన్యాయం, అక్రమం. ఇది ఇది కూడా గ్రహించుకొని మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎవరో ఆఫీసర్లు రాంగ్ డైరెక్షన్ ఇస్తే ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కొన్ని విషయాలు అర్థం చేసుకుని నవ్వి పక్కన పెట్టేసి తర్వాత చూద్దామని చెప్పడం, లేదంటే కొద్దిగా వాళ్ళకి మోరల్‌గా చెప్పాలి తప్ప ఇలాగ ముస్తాబు కార్యక్రమాలు, లేకపోతే ఇలాగ ముచ్చటగా పెట్టడం, అంటే ఇది ముచ్చట్లు పెట్టడం, ఇవన్నీ చాలా కష్టం. చాలా ఇబ్బందులుంటాయి. లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఇది గ్రహించుకొని, ఇంకా ఆయనకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో టీచర్లందరూ కూడా ఆయన దృష్టి తీసుకువెళ్ళమని చెప్పారండి. చాలామంది నాకు ఫోను చేశారు. "ఏవండీ దుర్గాప్రసాద్ గారు, ఏమైనా అవకాశం ఉంటే చెప్పండని." నేను కూడా దానికి లోకేష్ గారి పీఏకి చెప్పడం జరిగింది. ఇక నుంచి కూడా లోకేష్ గారికి మంచి పేరు రావాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.